అందరికీ జై భవానీ, జై భారత్, జై రైతన్న. మనోళ్ళు చెప్పుతే వినరు పై కరకర కోసినట్టు కోడిని సప్పాగా వచ్చినటువంటి సప్పల్ని నరికి మంచిగా మందు పెట్టుకొని దావతులు చేసుకుంటారు. కానీ అరే ఈకేవైసీ చేయండి, బ్యాంకు టు ఆధార్ లింకు చేయండి, లేకపోతే ల్యాండ్ వెరిఫికేషన్ చేయండి రా బాబు, మోడీ పైసలు ఇస్తూ ఉన్నాడు అంటే నా మాట ఒక్కడు కూడా దేకాడు. ఎందుకంటే ఇవాళ మనకి సుక్క ముక్క ఉంది కాబట్టి మనకి ఎందుకురా గవ్వని అనుకుంటాం. కానీ లాస్ట్కు మళ్ళీ మనం పొలం నాటేయాలన్నా ఏదైనా పంట పెట్టాలన్నా మందు దుకాణాలకు పోయి, అంటే మందు దుకాణం అంటే మందు తాగేది కాదు, ఎరువుల దుకాణాలకు పోయి మళ్ళీ ఉద్దెర పెట్టుడే. అటువంటి ఉద్దెర పెట్టద్దు. సన్నకారు రైతు అందరూ బతకాలని నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 6,000 రూపాయలను 10,000 చేయాలని అన్ని రాష్ట్ర రైతు కమిటీలన్నీ నివేదికలు పంపినాయి. మరి దాని మీద మనమందరం కూడా మంచిగా మాట్లాడి వీడియోలకు సపోర్ట్ చేసి గిసోంటి వీడియోలు షేర్ చేయాలి. కానీ గుంపులుగా డ్యాన్సులు చేసిన వీడియోలు, గాజులు కట్టుకునే వీడియోలు, చీరలు కట్టుకునే వీడియోలు, మొగోలు లుంగిలు దొరుకునే వీడియోలు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు మానవులు. ఎందుకంటే టైంపాస్, ఈ జనరేషనే టైంపాస్ కోసం ఉన్నట్టుంది. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ టైంపాస్లో అయినా సరే వ్యవసాయం లేని మనం బతికేలేదు. 3 పూటల్లో ఒక్క పూట అన్నం లేకపోయినా కానీ కింద మీద అవుతాం. అటువంటిది 3 పూటలు లేకపోతే అరిగోవింద యాడున్నది నీళ్ళు. కాబట్టి ఈ వీడియోని మీరు చూస్తారు, దాని కింద కామెంట్ చేస్తారు. మనకు 4,000ను 12,000 చేయాలి. 2019లో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఎందుకు నువ్వు పీఎం కిసాన్ పైసలు పెంచుతలేవు అని రైతులు బాధతో అడుగుతున్నారయ్యా. అందుకనే రైతులందరూ కలిసి ఈ వీడియోలో గుంపులుగా షేర్ చేయాలి. చీమల మందలు ఎట్లయితే గుంపులుగా పోతాయో మన వీడియోలు లక్షలు, మిలియన్లు, కోట్లలో పోవాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు గిసొంటి పైసలు 12,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు అందితే నరేంద్ర మోడీ తరపు నుంచి ఎంత మంచిగా ఉంటుంది. 5 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు వాళ్ళకి నిరకనా తెలియదు. అవన్నీ అవసరం లేదు. అరే కానీ పెళ్ళాం లొల్లి పెట్టుకుంది, నా పెళ్ళాం ఇంకొని పెళ్ళాం లొల్లి పెట్టుకుంది అంటే ఎట్లా పెట్టుకుంది? వాది గుద్దిందా, వీధి గుద్దిందా? అరే మన ఇంటి ఎదురుగోడు లొల్లి పెట్టుకుంటా అంటే వాడు గుద్దినవా, నువ్వు గుద్దినవా? ఇటువంటి విషయాలకు మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ దీనికి కూడా చూపించాలి. ఇక చూద్దాం మరి ఏమంటా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు అని చూద్దాం. 23వ విడత ఇన్స్టాల్మెంట్ గైడ్లైన్స్ అన్నట్టు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా దేశంలో చాలామంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము చాలా విడతల నిధులను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం రైతులకు 6,000 ఖాతాలో డీబీటీ ద్వారా జమ అవుతూ ఉన్నాయి. ఈ డబ్బులు 3 విడతలుగా విడుదల చేస్తారు. ప్రస్తుతం రైతులు 23వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనికి ముందే రైతులు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మార్గదర్శకాలు ఏమిటో తెలుసుకుందాం. వీడికెళ్ళిన టైం ఉందా, లేకపోతే రీల్స్ చూడన్నా. రైతే రాజు, రైతు దేశానికి వెన్నుముక్క అని వేరే దేశాలు చాటి చెప్తా ఉన్నాయి. భారతదేశంలో రైతుల స్థానం ఎంత ఉంది అంటే 99 అట్టడుగు స్థానానికి పడిపోయింది. చైనా కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నది. చైనా, జపాన్, సింగపూరు చెప్పుకుంటే సిగ్గుపోతుంది. వ్యవసాయానికి మేడిగడ్డ, వ్యవసాయానికి ముద్దుబిడ్డ అయినటువంటి భారతదేశము అట్టడుగు స్థానానికి పడిపోతూ ఉంది. ఎందుకంటే మనటువంటిది చేయబట్టే వ్యవసాయం గురించి అన్ని తెలుసుకోము, మిడిమిడి జ్ఞానం ద్వారా మనం పడిపోతూ ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. అలాగే మనకు అసలు గిట్టుబాటు ధర ఎందుకు వస్తలేదో కూడా తెలుసుకోము మనం. ఇప్పుడు ఈ కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. చాలామంది అనుకుంటా ఉన్నారు ఈ కేవైసీ ఓన్లీ మోడీ పైసలకు అనుకుంటా ఉంటారు. రాబోయే రోజుల్లో ఇదే నరేంద్ర మోడీ ఈ కేవైసీ అనేది బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీయాలన్నా ఈ కేవైసీ చేసి ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాలు కావచ్చు, మన పింఛని కావచ్చు, మనం పండించుకున్న వడ్ల డబ్బులు కూడా బయటకు రావాలంటే ఈ కేవైసీ రన్నింగ్లో ఉండాలి. ఎందుకంటే దోపిడి దొంగలు ఎక్కువైపోయారు కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియ అనేది అన్నిటికీ రాబోయే రోజుల్లో ఇటు ఆంధ్ర ప్రజలైతే అన్నదాత సుఖీభవ, ఇటు చూసుకొని తెలంగాణలో రైతు భరోసా కావాలన్నా కూడా ఈ కేవైసీ అవుతుంది. అది గ్యారంటీ. చూసుకోండి. ఇక పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఈ కేవైసీ ముందుగానే పూర్తి చేసి ఉండాలా, లేకపోతే నిధులు పడవు. ఈ కేవైసీ ఆన్లైన్లో ఓటీపీ ఆధారంగా పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ ఫోల్డర్లో ఇది అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ కేవైసీ మీకు కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ అంటేనే 100లో 99 మంది తెలుతుందా? అది జిల్లాకు 7, 8 లేదా 5, 6 ఉంటాయి కామన్ సర్వీస్ సెంటర్లు. అందులోకి వెళ్తే మనకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు, అలాగే పీఎం కిసాను,
మనకు వ్యవసాయం చేసేటువంటి వాళ్లకు ప్రత్యేకమైన పెన్షన్ ఉన్నది, అటల్ పెన్షన్ యోజన అని. నెలకు 5,000 పెన్షన్ పొందేటువంటి పథకాలు కూడా కామన్ సర్వీస్ సెంటర్లో తెలుసుకోవచ్చు. కానీ మనం పోము, మన కేంద్ర హోడన్న ఆపు చెప్తే కోటరు చెప్తే కల్లి వెళ్ళి అంటాం గట్ల అన్నట్టు. ఇక ఈ కేవైసీ మీకు కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి మీరు చూసుకోండి, తెలుసుకోండి ముచ్చట్లని. ఆధారు బ్యాంకు లింకింగ్ చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారు తమ బ్యాంకు ఖాతాను ఆధార్తో లింకు చేయడం తప్పనిసరి. అప్పుడే మీ పిఎం కిసాన్ నిధులు డీబీటీ ద్వారా జమ అవుతాయి. మీ ఆధార్ నెంబరు బ్యాంకు లింకు కాకపోతే వెంటనే ఈ సమస్యను పూర్తి చేయండి, లేకపోతే నిధులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ జూను లాస్ట్ వరకు లేదా జూలై మొదటి వారంలో మనకు నరేంద్ర మోడీ పైసలు పడతాయి. 4,000 పడతాయి. 4,000 ఎందుకు పడతాయి అంటే 21వ విడతల ఎండలు బగ్గ కొట్టినాయి కదా, మన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకపోయి ఆ 22వ విడతల డబ్బులు ఎవరెవరికైతే పల్లేవో 2 తెలుగు రాష్ట్రాలల్లో 8.9 అంటే ఇంచుమించు 9 అనుకో. ఇక 9 లక్షల మందికి పల్లె అంటే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్లు, ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, బయోమెట్రిక్, అలాగే మనకు సంబంధించి ఆధార్ డేటా, ఇంకా ల్యాండ్ వెరిఫికేషను, ఇట్లాంటి మిస్టేక్ల ద్వారా 9 లక్షల మందికి పైసలు రాలే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ సమస్యను పూర్తి చేసుకుంటారా చేసుకోరా అనేది మీ ఇష్టం. ఇగో ఇక్కడ భూమి ధృవీకరణ తప్పనిసరి. దీంతో పాటు భూమి ధృవీకరణ కూడా తప్పనిసరి ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ యోజనకు అర్హులవుతారు. మరి భూమి ధృవీకరణ ఏంద్రాబాయ్ అనుకున్నటోళ్లకు, మనది ఆంధ్రప్రదేశ్, మనది తెలంగాణ రాష్ట్రం అనుకో. ఇప్పుడు తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్రము, నీ డిస్టికు, నీ మండలం, నీ గ్రామము, నీ ఏరియా, ఏ ఏరియాలో నీకు ల్యాండ్ ఉంది తెలవాలి కదా. దానికే ఈ ల్యాండ్ వెరిఫికేషన్. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మన ఇండియాలో కష్టపడి పని చేసుడు కంటే స్కాములు చేసుడు చాలా ఈజీ. ఎందుకంటే ఉన్నట్టు చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు శ్మశాన వాటికను పట్టా చేసుకొని డబ్బులు దొబ్బకపోడు, రింగు రోడ్లను పట్టా చేసుకొని దొబ్బకపోడు, చెరువులను పట్టా చేసుకొని పైసలు దొబ్బకపోడు. ఎంత ఈజీ ఉంది చూడు. కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏసీ ఉంటుంది, మీద లప్పం ఉంటుంది, ఫ్లోర్ మీద ఫ్లోర్ ఉంటుంది, ఇంట్లో కాలు మీద కాల్, ఓచికే బాల్, మంచిగా పండుకుంటాం అన్నట్టు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకనే ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాలలో, చాలా రాష్ట్రాలలో, వెస్ట్ బెంగాల్లో అయితే నీ పొలాలనే పైసలు కోర్టు దొరికినాయి. పొలాలల్లో పొక్క తీసి దాచిపెట్టారు పైసలు. ఏంది అన్నట్టు. ఇట్లా ఉంటుంది మన ఇండియా అన్నట్టు. ఇక ఇది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి మనకు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో, ఏఈఓ దగ్గరికి వెళ్ళి నాకు భూమి ధృవీకరణ తప్పనిసరి కావాలని చేసుకున్న వాళ్ళకు 4,000 రూపాయలు పడతాయి. అది మీ ఇష్టం, మీ బుద్ధి. ఇక ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఒక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే అర్హులు, ఇద్దరు పొందలేరు. ఈడ ఒక జోకు చెప్పన్నా, నా అటువంటి కక్కుర్తిలో కమండలంగాడు నా మీద అధ్యక్రం ఉంది, నా పెళ్ళ మీద అధ్యక్రం ఉందని 2 పేర్లు పోయి అప్లికేషన్లు పెట్టిండట. ఇట్లా మన ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో జరగలే, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలలో జరిగింది. అప్పుడు 2కి పడ్డాయి పైసలు. ఎందుకంటే ఈ కేవైసీ, ఈ బ్యాంకు టు ఆధార్ లింకు, ఈ బయోమెట్రిక్, ఈ ల్యాండ్ వెరిఫికేషన్ రాలేదు. రాకపోయేసరికల్లా భార్యాభర్తలకు డబ్బులు పొందుడు ఏంది అని చెప్పి, అంటే ఇప్పుడు 12,000 అయిపోయాయి. మనోళ్ళది ఎట్లుంటుంది తెలివి. మళ్ళీ ఇంకా లేకపోతే పెన్లాం మొగోడే రేషన్ కార్డు వేరే, పెన్లాంకు మొగోనికే రేషన్ కార్డు వేరే. ఇస్తే మీరు ఆయనత ఏంది 90 తాగేటోళ్ళు ఫుల్ బాటలు తాగుతారు. అట్లున్నారు మనోళ్ళు. ఇక ఇది మన తెలుగు రాష్ట్రాలను కాదు, భారతదేశంలో జరిగినాయి కొన్ని జాగాలలో. రేషన్ కార్డే భార్యకు వేరు, భర్తకు వేరు. ఇట్లా కథం అప్లికేషన్ పెట్టుకుని 16,000 వాడబట్టే. హాయిగా ఏసీ కింద వండుకొని ఇట్లా గాలి ఉప్పబట్టే. దీన్ని గమనించిన నరేంద్ర మోడీ ఇన్ని కండిషన్లు పెట్టిండు. ఏం చేద్దాం ఇప్పుడు? ఖచ్చితంగా పెట్టినటువంటి నిబంధనలు పాటించి మనము వ్యవసాయం కోసం పైసలు గవర్నమెంట్ ఇచ్చేది తీసుకొని మనం వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని బతికించుకోవాలి. ఇక ఓపికతోటి గింతకన్నా మంచిగా ఓడి చెప్తారు. ఇక వాడు ఎప్పటి కూడా నాకు కూడా దూపు అవుతుంది. నేను సెలవు తీసుకున్నా. అందరికీ జై భవానీ, జై భారత్, జై రైతన్న. నా సమాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గిట్లాంటి చింతకాయ ముచ్చట్లు మంచి మాటలు మాట్లాడే ఛానల్ మీకు ఏడా దొరకదు కూడా.
పోతున్నా మళ్ళీ బాయ్ హింద్.